కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే రాహుల్ గాంధీ సర్వే కాదన్నారు తీన్మార్ మల్లన్న. రాహుల్ గాంధీ ఆలోచన బాగుందని తీన్మార్ మల్లన్న సర్వేలో పాల్గొనాలని ప్రజలందరికీ చెప్పానని అన్నారు. బీసీ కులగణన సర్వే వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. బీసీ ప్రజలను కలుస్తానని, బీసీల హక్కుల కోసం పోరాడతానంటున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మీరు రాహుల్ గాంధీ కులగణన చేస్తానన్నారు. ఆయన మాటల మేరకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. రాహుల్ గాంధీ కులగణన పత్రాన్ని మీరు కాల్చడం కరెక్టే అంటారా? అది రాహుల్ గాంధీ కులపత్రం కాదమ్మా, అది రాష్ట్ర ప్రభుత్వం కులపత్రము. రాష్ట్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీకి కాదు. రాహుల్ గాంధీ గారి ఆలోచన కరెక్టే ఉంది కాబట్టి తీన్మార్ మల్లన్న సర్వేలో ప్రజలందరూ పాల్గొనండి, కుల సంఘాలు పాల్గొనండి, మీరందరూ కూడా ఈ కుల సర్వేని సక్సెస్ చేయండి అని రాహుల్ గాంధీ గారి ఆలోచనను ప్రజలకు చెప్పిన. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే పైన అనేకమైనటువంటి అనుమానాలు బీసీ మేధావి వర్గం నుంచి వచ్చినాయి. దాన్ని క్లారిఫై చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. కులగణనలో చాలా మంది పాల్గొనలేదు, దానివల్ల కొంత మేరకు శాతం అనేది తగ్గింది అని వాళ్ళు పదే చెప్తున్నారు. అందుకనే రీసర్వే చేస్తారు. ఆ రీసర్వే తప్పులు తడక కాబట్టి మళ్ళీ రీసర్వే చేశారని మీరు అంటున్నారు. కేవలం అందులో సర్వేలలో పాల్గొనలేని వాళ్ళకే మరొకసారి టైం ఇచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా చూడాలి దీన్ని? ఒకటి, ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, నాకు ఇష్టం ఉంది కాబట్టి మీ ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నాను. నాకు ఇష్టం లేకపోతే నేను మీ ఇంటికే వచ్చి మళ్ళీ సర్వే ఇయ్యాను కదా. సో అట్లా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది 16 లక్షల మంది మిగిలిపోయారని చెప్పారు. మీకు ఎట్లా తెలిసింది ఆ 16 లక్షలు? లెక్క పెడితే కదా జనాభా ఎంత ఉందనైతే లెక్క పెట్టక ముందుకే మిగిలిపోయిన వాళ్ళ సంఖ్య ఎట్లా చెప్పగలుగుతాం మనం? సో కాబట్టి దాని వెనక అనేకమైన అనుమానాలు ఉన్నాయి. 20 క్వశ్చన్లను రాహుల్ గాంధీ గారు నియమించినటువంటి కమిటీ ముందు నేను ఉంచడం జరిగింది. వాటికి సమాధానాల కోసం వెయిట్ చేస్తాను. పార్టీ లైన్ కోసం కొంతమేర కట్టుబడి ఉండాలని చెప్పేసి ప్రతి పార్టీలోనూ కూడా చెప్తుంటారు. మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళకి వివరణ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పటికీ మీరు వివరణ ఇవ్వకపోవడం ఎట్లా చూడాలి? అంటే ఒక మంచి పనికి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బుక్ ఉంది, దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళకు తెలవకుండా తప్పుగా నాకు షోకాజ్ నోటీస్ తప్పుకు నేను ఆన్సర్ ఇచ్చుకుంటా కూర్చోలేను కదా. కాబట్టి కాన్స్టిట్యూషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఉందో అందులో ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం అనేటువంటి వర్డ్ ఉండదు. రాహుల్ గాంధీ గారే యూపీఏ గవర్నమెంట్ ఆర్డినెన్స్ ని చింపవతల పాడేసాడు మీడియా ముంగట. కాబట్టి నేనేమన్నానంటే వీళ్ళకి తెలవక ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసు, సరే వాళ్ళకు తప్పు జరిగిందా, లేకపోతే వాళ్ళు ఇంకో అంశం గురించి ఇచ్చిరా, లేకపోతే వాళ్ళకు నేను ఉండడం ఇష్టం లేదా, వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అనేది అది వాళ్ళు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళ కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు, ఇప్పుడేమో రెడ్డిలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అనేసి వాళ్ళ అందరూ. నేనేమంటున్నా, బీసీల హక్కులు ఎవరెవరైతే తీసుకుపోయారో వాళ్ళ హక్కుల గురించి, ఎవరి దగ్గర హక్కులు దాచబడ్డాయో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. టార్గెట్ చేయడం ఏంది నాకు అర్థం కాలే. అంటే బీసీలను టార్గెట్ చేసి 70 ఏళ్ళు పరిపాలన చేయొచ్చు, కానీ బీసీలు మాత్రం రాజకీయ వాటా కావాలంటే బీసీలు వాళ్ళని టార్గెట్ చేసినట్టు అవుతుందా? తప్పు కదమ్మా అది. రాహుల్ గాంధీయే సస్పెండ్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. రాహుల్ గాంధీని మీరు కలిసే అవకాశం ఏమైనా ఉందంటారా? నేను బీసీ ప్రజలను కలవాలనుకుంటున్నా, నేను ఎవరిని కలవను. ఇది ఖచ్చితంగా నేను బీసీల కోసమే కొట్లాడుతా, కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి నేను వివరణ ఇవ్వాలనుకోలేదు కాబట్టి వివరణ ఇవ్వలేదు అని చెప్పేసి తీన్మార్ మల్లన్న చెప్తున్న సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో భవిత, NN న్యూస్, హైదరాబాద్.